పరలోకంలోనికి వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో ఉన్న వారికి నియమాలు, ఇన్ని నియమాలని దాటితే తప్ప పరలోకము వెళ్ళలేరు అని దేవుని మహాజ్ఞాన గ్రంథం తెలియజేస్తుంది. ప్రవేశించిన వాళ్ళందరూ వెళ్తారంటే లేదు నాయన, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేతని పిల్లల నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున నీ మాటలను వినాలని సిద్ధపడి ఉండగా దేవా, నీ ఆత్మ సహాయము, నీ జ్ఞానము, అలాగనే నాయన మీరు గ్రంథములో లిఖించబడిన ప్రతి మాటలో ఉండిన గూఢమైన సంగతులు, లోతైన విషయాలని మీరే మా మధ్యలోనికి వచ్చి మాట్లాడి మమ్మల్ని బలపరిచి సిద్ధపరిచి నీ కుమారుడు రాకడకు నాయన ఎత్తబడే వారముగా ఉండునట్లుగా మీరు బోధించి నడిపించండి ప్రభువా. ఉపదేశమునకు ఏది ఆటంకముగా అడ్డుగా ఉండకుండా యేసుక్రీస్తు నామములో తొలగించండి. నీ దాసులను నన్ను అభిషేకించండి, ప్రతిష్ఠించండి. నీ ఆత్మలోను నీ శక్తిలోను నా తండ్రి నన్ను నింపి నా ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మాయం పొందుమని, ఈ మాటలు నా తండ్రి నీవిగా ఉంచుమని, నీవే మాట్లాడుమని, నీవే ఆదరించుమని, నీవే బలపరచుమని, నీవే సమస్తమును జరిగించుమని అడుగుచు, ఎటువంటి నా తండ్రి నాయన ఆటంకాలు నాయన మా హృదయాల్లోనూ మా తలంపుల్లోనూ యేసుక్రీస్తునామం తొలగింపబడినట్లు సహాయం దయచేయమని అడుగుచు, ఈ కొన్ని మనవుల్ని పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే గత వారాల్లో మనం ధ్యానించిన పాఠాలను ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకుందాం కదా. కొన్ని బంధాల గురించి కొన్ని వారాలుగా మనము ఆలోచన చేస్తున్నాం, గుర్తుందా? కొన్ని బంధాల గురించి మనము కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. ఏంటి ఆ బంధాలు అంటే తండ్రి కొడుకుల బంధం, భార్య భర్తల బంధం, అన్నదమ్ముల బంధం, స్నేహ బంధం, 4 బంధాలను మనము ధ్యానించాం. ఇవన్నీ దేవుడు ఈ భూమి మీద సూచనలుగా పెట్టి నిజస్వరూపము దేవుని లోకంలో లేకపోతే పరలోకంలో పెట్టాడు అనేది మనము ఆలోచన చేసాం. ఎందుకు అలా మనకు అనిపించింది అనే ప్రశ్న వేసుకుంటే, ఏ బంధమైనా కానీ కరెక్ట్గా నాణ్యంగా లేదు. అంటే అన్ని బంధాలు ఈ భూమి మీద ఫెయిల్ అయ్యాయి, అన్ని బంధాలు ఈ భూమి మీద మంచిగా కనబడలేదు, చెడ్డగా కనబడ్డాయి దేవుడికి. కాబట్టి వాటినన్నిటినీ సూచనలుగా ఉంచి ఇంకొక బంధాన్ని దేవుడు పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ భూమి మీద. ఆ బంధం ఏంటి అంటే 5వదిగా పరలోక బంధం కదా. ఏ బంధాన్ని పెట్టాలని దేవుడు చూశాడు అంటే పరలోక బంధాన్ని దేవుడు ఈ భూమి మీద పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఆది కాలంలోనే కదా. అనాది కాలంలో దేవుడికి ఉండిన ప్రణాళిక ఏంటంటే పరలోక బంధాన్ని భూమి మీదనే ఏర్పరచాలి అనేది ఆయన ఆలోచన చేశాడు. అయితే పరలోక బంధం ఎక్కడ బలపరచబడుతుంది అనేది మనం ఆలోచన చేయాలి కదా. పరలోక బంధాన్ని భూమి మీద పెట్టాడు, అది ఎలా బలపడుతుంది, ఆ బంధంలోనికి మనం ఎలా వెళ్తాం? భార్య భర్త బంధం అయితేనేమో వివాహంలో బలపడుతుంది కదా. మరి అలాగే ఈ పరలోక బంధం ఎక్కడ బలపడుతుంది, ఎక్కడ ఆ పరలోక బంధంలోనికి మనం వెళ్తాము అనేది మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎలా బయలుపరిచాడు దాన్ని, ఎలా తెలియజేశాడు దాన్ని, ఆ విషయాన్ని అనేది మనం ఆలోచన చేస్తే క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రితము బబులోను సామ్రాజ్యంలో ఒక బానిస, ఎవరు అంటే దానియేలు గారి ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు దేవుడు. చూద్దాం మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం లేదు,
ఆరాధ్యము దాన్ని పొందిన వారికి కాగా మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి పగలగొట్టి నిర్మూలము చేయును. ఆరాధ్యము నిర్మూలము చేస్తుంది కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ఎప్పటి వరకు ఉంటుంది అది? యుగ యుగములు నిలిచే ఒక రాధ్యాన్ని దేవుడు ఏర్పరచబోతున్నాడు అని ఎప్పుడు చెప్పాడు? క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితము దేవుడు దానియేలు ద్వారా ఒక ప్రవచనాన్ని లేకపోతే ఒక దర్శనానికి జవాబుని అక్కడ తెలియజేస్తున్నాడు. రాజా, మీకు వచ్చిన ఈ కళ లేకపోతే ఈ దర్శనము సామాన్యమైనది కాదు. దేవుడు ఏదైతే అనాది కాల ప్రణాళికలో ఒక ఉద్దేశాన్ని ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని మీ ద్వారా తెలియపరచాలనుకుంటున్నాడు, బయలుపరచాలనుకుంటున్నాడు అని దానియేలు ద్వారా ఆ మాట తెలియజెప్పడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఏం కనబడింది ఆయనకు? దర్శనములు అంటే ఒక ప్రతిమ కనబడింది కదా. 4 భాగాలుగా అది కనబడింది. ఒక భాగం బంగారం, ఒక భాగం వెండి, ఒక భాగం ఇత్తడి, ఇంకొక భాగం ఇనుము. 4 పదార్థములు కలిగిన ఒక ప్రతిమ అక్కడ నెబుకద్నెజరుకు కనబడుతుంది దర్శనంలో, కలలో కదా. ఆ బంగారం కానీ వెండి కానీ ఆ ఇత్తడి ఇనుము కానీ 4 రాజ్యాలు. ఆ 4 రాజ్యాల తర్వాత దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యమే ఏ రాజ్యము? లయము కాని రాజ్యము, దేవుని రాజ్యము. అంటే మనం ఈ లోకంలో బంధాలు ఏర్పరచుకోమని దేవుడు చెబితే మనం ఏర్పరచుకున్న బంధాలు ఏవైతున్నాయో అవన్నీ యుగ యుగాలు ఉండే బంధాలు కావు. కానీ ఈ రాజ్యములో ఉండిన బంధం కదా, పరలోక బంధము ఈ రాజ్యములో బలపరచడానికి రాజ్యాన్ని దేవుడు ఈ భూమి మీద స్థాపించాడు అనేది మనకు అర్థమవుతుంది. 4 రాజ్యాలంటే గుర్తున్నాయా? 4 రాజ్యాలు మీకు చెప్పండి. 4 రాజ్యాల పేర్లు చెప్పండి. ఫస్ట్ కానీ చెప్పండి, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పకండి, బైబిల్లో ఉన్నట్టు చెప్పండి. బంగారం అనగా బబులోను సామ్రాజ్యం, తల శిరస్సు బంగారముగా కనబడింది. అది బబులోను సామ్రాజ్యం. ఉదరములు అంటే ఎదుటి భాగము వెండిగా కనబడింది ఆయనకు. ఆ వెండి మాదియా పారసికుల రాజ్యము. 3వది తొడల భాగం ఇత్తడిగా కనబడింది. ఆ ఇత్తడి భాగంనికి సూచిస్తున్న ఆ రాజ్యమే గ్రీకు సామ్రాజ్యము. 4వది ఇనుముతో కూడిన రాజ్యము, ఇనుము లాంటి రాజ్యము. 4వది ఏంటంటే రోమా సామ్రాజ్యము కదా. ఈ 4 సామ్రాజ్యాల తర్వాత 5వ సామ్రాజ్యము. మరి దీన్ని దేంతో చేశాడు దేవుడు? ఒకదాన్ని బంగారంగా పోల్చాడు, ఒకదాన్ని ఇత్తడిగా పోల్చాడు, ఒకదాన్ని వెండిగా పోల్చాడు, ఒకదాన్ని ఇనుముగా పోల్చాడు. మరి దేవుడు స్థాపించబోతున్న రాజ్యాన్ని దేంతో పోల్చాడు? రాయితో పోల్చాడు. చిన్న రాయి అట. కింద చూడండి 45వ వచనంలో ఆ రాయి ఏం చేసిందో, చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఆ ఇనుమును, ఆ ఇత్తడిని, ఆ మట్టిని, వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. కల నిశ్చయం, దాని భావము నమ్మదగినది అని దానియేలుతో చెప్పాను. అర్థమవుతుందా? ఇది ఏదో కథ కాదు, దేవుడు కనిన కళ. ఇది కథ కాదు, దేవుడు కనిన కళ. ఆ కళే ఈ రాజ్యం. ఈ రాజ్యాన్ని దేవుడు స్థాపించడానికే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం దానియేలు ద్వారా ఈ మర్మాన్ని తెలియజేస్తున్నాడు అనేది మనము గ్రహించాలి. బయలుపరుస్తున్నాడు దానియేలు ద్వారా. దాని తర్వాత దేవదూత ద్వారా బయలుపరిచాడు ఈ మర్మాన్ని. చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి.
ఇదిగో నీవు గర్భము ధరించి నీవు గర్భము ధరించి కుమారుని కని కుమారుణ్ణి కని యేసు అని పేరు పెట్టి ఆయనకు యేసు అని పేరు పెడుతూ గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన ఆయన యాకోబు వంశస్థులను ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యుగ యుగములు వేలు. ఆయన రాజ్యము ఇక్కడ అండర్లైన్ చేయండి. ఆయన రాధ్యము అంతము లేనిదయ్యుండునని చెప్పాను, ఆమెతో చెప్పాను. ఆయన రాధ్యం ఎలాంటిదంట? అంతము లేని. దానియేలు గ్రంథంలో ఏం చూసాం? లయము కానిది, యుగ యుగాలు అది నిలిచి ఉండేది కదా. అంతము లేనిది, యుగ యుగాలు లయము కాని ఆ రాధ్యాన్ని దేవుడు దానియేలు ద్వారా, అంతేకాకుండా గాబ్రియేలు ద్వారా బయలుపరుస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బయలుపరిచిన ఆ రాధ్యాన్ని ఎవరు ప్రకటించారు మొదటిగా? ఎవరు ప్రకటించారు మొదటిగా? బయలుపరిచాడు దూత. దానియేలు బయలుపరిచారు. దీన్ని ప్రకటించింది ఎవరు మొదటిగా? దీన్ని ఎవరు ప్రకటించారు అంటే యోహాన్ గారు ప్రకటించారు. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాధ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచున్నాడు. ఎవరు? యోహాను గారు. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ రాధ్యాన్ని, దేవుని రాధ్యాన్ని ఏమంటున్నాడంటే పరలోక రాధ్యం ఇది అంటున్నాడు. అర్థమవుతుందా? దానియేలు గ్రంథంలో దేవుని రాధ్యం స్థాపించబోతున్నాడు అన్నాడు. అదే లూకాసు వార్తలో దూత వచ్చేసి యాకోబు యొక్క ప్రజలని వేలటానికి దేవుడు ఒక రాధ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాధ్యానికి ఈ యేసే రాజుగా ఉంటాడు అనేటట్లుగా, అక్కడ ఇప్పలేదు కానీ అనేటట్లుగా అక్కడ తెలియజేశాడు. కానీ యోహాన్ గారు ఏం తెలియజేస్తున్నారంటే ఇది పరలోక రాధ్యం అంటున్నాడు. ఆ దేవుని రాధ్యాన్ని ఏ రాధ్యం అంటున్నాడు? పరలోక రాధ్యం అని ప్రకటిస్తున్నాడు. అందులోనికి మీరు ప్రవేశించండి అంటున్నాడు. ఏ రాధ్యము? పరలోక రాధ్యము కదా. పరలోక బంధము బలపడేది ఎక్కడా అని ఆలోచిస్తే పరలోక రాధ్యములో. దేవుని రాధ్యంగా పెట్టిన దేవుడు ఆ రాధ్యాన్ని ప్రకటించే సమయం వచ్చేసరికి పరలోక రాధ్యంగా దాన్ని పిలవడం జరుగుతుంది కదా. అయితే దీన్ని యేసుక్రీస్తు కూడా ప్రకటించినట్లు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, అక్కడనే 4వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాధ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుమని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టేడట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక రాధ్యం ఎక్కడుందంట? సమీపించి ఉన్నది కాబట్టి అందులో ఎలా ప్రవేశించాలంట? మారు మనసు పొంది అందులో ప్రవేశించండి అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు కదా. అయితే ఈ రాజ్యానికి రాజు ఎవరు మరి? ఈ దేవుని రాజ్యానికి లేకపోతే పరలోక రాజ్యానికి రాజు ఎవరు? యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. ఏమంటున్నాడు? నువ్వు అన్నట్టు నేనే రాజుని. ఏ రాజ్యానికి రాజు అండి యేసుక్రీస్తు? పరలోక రాజ్యానికి రాజు. పరలోక రాజ్యానికి రాజు ఎవరయ్య అంటే నేనే అంటున్నాడు. చూడండి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కదా. అది మరి రాజ్యం ఎక్కడుంది? ఈ రాజ్యం ఎక్కడుంది? ఎలా ఉంది కాదు, ఎక్కడుంది? భూమి మీదనే ఉందా? చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం. పరలోక రాజ్యము ఎక్కడుందో యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని
పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇస్తున్నాడు. ఎక్కడుంది పరలోక రాజ్యం అని అడుగుతుంటే అక్కడిక్కడ అని చెప్పడానికి వీలు పడదు, మీ మధ్యలోనే ఉంది. మీ మధ్యలోనే ఉందంటే మీరు ఎక్కడ కూడుకుంటారో అక్కడ దేవుని రాజ్యం అవుద్ది అని యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో చెప్తున్నాడు కదండి. మరి ఇందులోనికి ప్రవేశం ఎలా ప్రవేశించాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. ఏమంటున్నాడు? అందులో ప్రవేశించాలంటే ఆ రాజ్యంలో మీరేమన్నారు? బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ అందులో ప్రవేశించినా నిలబడలేరు. క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏందో తెలుసా? మారు మనసు పొందడం అంటే ఏందో తెలుసా? లోకాన్ని మనలో నుంచి తీసివేయడం, లోకంలో మనము చచ్చిన వాళ్ళముగా ఉన్నాము అని అనడం. క్రొత్తగా జన్మించడం అంటే చాలా అర్థం ఉంది. ఏమంటున్నాడు ఆయన? క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఆ రాజ్యంలోనికి ఎవడు ప్రవేశించడు. కింద ఇంకొంచెం ముందుకు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ మరలా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? ఆయనను అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? క్రొత్తగా జన్మించాలంటున్నావు, రెండో జన్మ ఎట్లా ఇస్తాం అయ్యా? మరలా తల్లి గర్భంలోని పోయి మరలా రావాలా అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన ఆలోచన ఆయనకున్నది. ఆయన యూదుల అధికారి, పరిసయ్యుడు, సన్హెద్రి సభలో ఒక సభ్యుడు. చాలా గొప్ప స్థితిలో ఉండిన నికోదేము అనే పరిసయ్యుడు ఏమడుగుతున్నాడు? తల్లి గర్భంలోనికి మరల ఎట్లా పోతాడు? కొత్తగా జన్మించారంటున్నావు, నువ్వు చెప్పే మాట నమ్మశక్యముగా లేదు అని అంటున్నాడు. ఇప్పుడు కింద క్రీస్తు ఏ ఆన్సర్ ఇస్తున్నాడో చూడండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను కదా. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. తల్లి గర్భంలోనికి పోవడం కాదు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా ఎలా జన్మిస్తారు? ఎవరు జన్మిస్తారు అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. మొదట మారు మనసు ఉండాలి, తర్వాత బాప్తిస్మం ద్వారా అందులోనికి ప్రవేశిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమైందా? బంధం ఎలా బలపడింది? ఇప్పుడు బంధం ఎలా బలపడింది? పరలోక బంధము ఎక్కడ బలపడింది, ఎలా బలపడింది అంటే దేవుని రాజ్యములో బలపడుతుంది. ఆ రాజ్యము అనాది కాల ప్రణాళిక, దేవుని ఉద్దేశమై ఉన్నది కదా. దాంట్లోనికి చేరిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారా? మరి పరలోక రాజ్యంలోనికి చేరిన వారందరూ పరలోకం వెళ్తారండి? ఏం కావాలి పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి అనేది మనము ఆలోచన చేద్దాము కదా. పరలోకం వెళ్ళాలంటే కూడా దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు. పరలోక రాజ్యంలో చేరిన చాలామంది ప్రజలు ఉన్నారు. పరలోక రాజ్యంలో చేరబడ్డారు. ఎలాగున్నా ముందున్నది చేయలేదు. ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు కదా, ఆ పని చేయలేదు. రెండవది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కూడా లేదు. నీటి మూలంగానే పరలోక రాజ్యంలో ప్రవేశించారు కదా. అయితే ఆయన చెప్పిన 3 విషయాల్లో ఒకటేమో
క్రొత్తగా జన్మించాలంటే మారు మనసు కావాలి. రెండవది నీటి మూలముగా, మూడవది ఆత్మ మూలముగా. ఈ ఒక్కదాన్నే స్వతంత్రించుకున్నారు, నీటిలో మునిగారు, వచ్చి రాజ్యంలో కూర్చున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు పరలోకంలోనికి వెళ్ళరు. పరలోక రాజ్యంలోనికి వెళ్ళొచ్చు కానీ పరలోకంలోనికి వెళ్ళలేరు. ఎందుకు అంటే పరలోక రాజ్యంలో కూడా నియమాలు ఉన్నాయి. ఎలాంటి నియమాలు ఉన్నాయి అంటే నీతి కావాలి. ఏం కావాలి? పరలోక రాజ్యంలోనికి బాప్తిస్మం పొందిన తర్వాత అందులోనికి వచ్చి కూర్చోగానే ఆ బంధంలో బలపడిన తర్వాత ఏం కావాలి మనుషులకు అంటే నీతి కావాలి. నీతి తర్వాత ఇంకొకటి ఉండాలి, ఆత్మ. ఆత్మ నీతి ఉంటే సరిపోద్దా అంటే సరిపోదు, స్వార్థ చేయాలి తప్పకుండా. నీతి ఆత్మ స్వార్థ చేస్తే సరిపోద్దా అంటే సరిపోదు. ఈ భూమి మీద దేవుని రాజ్యంలో దేవునితో సహవాసము కావాలి. దేవునితో సహవాసం చేస్తే సరిపోద్దా అంటే సరిపోదు. ఈ భూమి మీద నేను మంచి సాక్ష్యము పొందాలి. మంచి సాక్ష్యం పొందితే సరిపోద్ది అంటే సరిపోదు. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉంటే సరిపోద్ది అంటే సరిపోదు. యథార్థత కావాలి. ఏనున్నాయి చూడండి. పరలోకంలోనికి వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో ఉన్న వారికి నియమాలు, ఇన్ని నియమాలని దాటితే తప్ప పరలోకము వెళ్ళలేరు అని దేవుని మహాజ్ఞాన గ్రంథం తెలియజేస్తుంది. ప్రవేశించిన వాళ్ళందరూ వెళ్తారంటే లేదు నాయన, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అని అన్నాడు. అంతం వరకు సహించుడంటే ఏం సహించాలి ఇంతకు? ఏం సహించాలి ఇంతకు అంటే సమస్తములో వస్తున్న ప్రతి దాన్ని సహించి ఎదుర్కోవాలి. నీతి నిమిత్తం, స్వార్థ నిమిత్తం, యథార్థంగా బ్రతికే నిమిత్తం కదండి. స్వార్థ చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించి వాళ్ళ బ్రతుకుల్లో నుంచి అనేకమైన పాఠాలని మనకు అపోస్తుల కార్యాల గ్రంథాలలో లిఖించి దేవుడు మన చేతికి అందించాడు. అందులో నుంచి నీతిమంతులు ఎలా అవుతారు, నీతిమంతులు కావాలంటే ఏం చేయాలి, అలాగున్న నీతిమంతులు ఒక్కలే కాదు ఆత్మని పొందుకోవాలంటే ఏం చేయాలి, రాజ్య స్వార్థ చేయాలంటే ఏం చేయాలి, దేవునితో సహవాసం, మంచి సాక్ష్యం, పరిశుద్ధత, యథార్థత, ఇవన్నీ ఈ సంపూర్ణమైన 7 నియమాలని నెరవేర్చాలంటే ఎలా సాధ్యమైద్ది అంటే బైబిలే తెలియజేస్తుంది మనకు ప్రతి విషయాన్ని కదా. చూద్దాం నీతిమంతులు ఎలా అవుతారు. ప్రశ్న 7 ప్రశ్నలు వస్తాయి. మీరు బైబిల్ అనుసారంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీతిమంతులు ఎలా అవుతారు చూద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 39వ వచనం. నీతిమంతులు ఎలాగవుతారు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఏ విషయంలో నీతిమంతుడిగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడిననియో మీకు తెలియను కదా అంటున్నాడు. నీతిమంతుడు ఎలా అవుతాడంటే మీకు తెలియదా? ధర్మశాస్త్రం మీ దగ్గరనే ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో మీకు తెలియదా అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు అక్కడ ఉండిన మొదటి మిషనరీ ప్రయాణంలో కొంతమంది మనుషులకు తెలియజేస్తున్న వాక్య భాగం అది కదా. ఎలా అవుతాడు నీతిమంతుడు? ఇది తెలియదండి. ఇది బేసిక్ పాఠం క్రైస్తవులకు. క్రైస్తవులు విశ్వసిస్తేనే నీతి కలుగుద్ది, దేవుణ్ణి నమ్మితేనే నీతి కలుగుద్ది. అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మొదట సంఘముతో లేకపోతే పరలోక రాజ్యములో చేరిన తర్వాత మొట్టమొదటిగా ఉండవలసిన తత్వం ఏంటయ్యా అంటే విశ్వాసం. ఎందుకంటే ఆ విశ్వాసం నీతిమంతునిగా చేస్తుంది. నీతిమంతులే పరలోక రాజ్యంలో నుంచి పరలోకంలోనికి వెళ్తారు అనే మాటను చూద్దాం. నీతిమంతులే వెళ్తారు. ఇంకా వెళ్ళని వారు కూడా ఎవరో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను,
దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే పరలోకం వెళ్ళరు వీళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారు అంటే మరలా చదువుతున్నాను వినండి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఇంటిరి గాని అంటున్నాడు. ఎప్పుడున్నారు అట్టివారై? క్రొత్తగా జన్మించక ముందుకు, బాప్తిస్మం తీసుకోక ముందుకు మీలో కొంతమంది అట్టివారై ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. సరే అండి, ఎలా తీర్చబడ్డాము? నీతిమంతులుగా అంటే మనకు ముందే ఉంది. నీతిమంతులుగా తీర్చబడక ముందు అంటే ఇవన్నీ లక్షణాల్లో కొన్ని మనలో కూడా ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా. ఈ నీతి తత్వముని మనం గ్రహించాలి. ఈ నీతిమంతులంగా మనం ఎలా అయ్యాము, ఎలా మరలా నీతిమంతులం కాకుండా తప్పిపోయే అవకాశం ఉంది అనేది కూడా మనం గ్రహించినట్లయితే అప్పుడు అవుతాము పరలోకానికి వారసులము, లేకపోతే కాలేమో. దీన్ని చాలా జాగ్రత్తగా పసిగట్టే వారమై ఉండాలి. ఇంకొకటి, మనము ఇట్టి విషయంలో ఒక దాన్ని కాపాడుకోవాలి. ఏంటి? నీతిమంతులం మనం అవ్వాలి అంటే ఒకటి కాపాడుకోవాలి. ఏంటది? ఎలా నీతిమంతులు అవుతాం మనం? కాపాడుకోవాల్సింది ఏంది ఇప్పుడు? అది విశ్వాసమును కాపాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడటండి? విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటే ఎక్కడ ఉంచబడి ఉంది? పరలోకంలో ఉంచబడి ఉందని ఈయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడు? కారణం ఏంటంటే ఈయన కాపాడుకున్నాడట. దేన్ని? విశ్వాసం కాపాడుకుంటే ఏది ఉంటుంది మీలో? నీతి ఉంటుంది. ఆ నీతి ఉండాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? విశ్వాసం ఏమైనా వస్తువా? విశ్వాసం ఏమైనా మన భూమ్యా? విశ్వాసం ఏమైనా మన స్వాస్థ్యమా? విశ్వాసం ఏమైనా ఒక మనిషి కాపాడుకోవడానికి? ఎలా కాపాడుకోవాలి? విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆయన కాపాడుకున్నాడట. ఈయనలో నుంచే మనం చూద్దామా? విశ్వాసం అనేది ఎట్లుంటుందంటే, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మా నుండి వెళ్ళిపోద్ది, ఇది ఉండదు అని నేను విశ్వసిస్తున్నాను అని మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం దేవుడికి ఎంతగానో. అయినా ఆ సమస్య ఎట్నే ఉందనుకోండి, ఏం చేయబడ్డట్టు? నీలో విశ్వాసం లేదన్న అర్థం కావాలి, లేకపోతే విశ్వాసం ఉంచితే వేస్ట్ అన్న అర్థం కావాలి. ఈ విశ్వాసము ఏం లాభం? నాకు ఈ సమస్యని తొలగించలేకపోయింది, విశ్వాసము ఉండి ఏం లాభం అని అనుకుంటాం కదా. చాలామంది సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఈ విశ్వాసం చాలా అవసరం అవుతుంది. ఆ విశ్వాసం ఉంటేనే ఆ సమస్యలన్నీ తీర్చబడతాయన్న ఒక నమ్మకం మనలో ఉంటుంది కదా. అప్పుడు ఆ సమస్య ఏదైతే నీ నుండి దూరం పోదో, ఆ సమస్య దూరం పోనప్పుడు, లేకపోతే ఆ శ్రమ అలాగనే నిలిచి ఉన్నప్పుడు నీలో విశ్వాసం ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? ఉంటుందా అండి? నీ సమస్యని తీసివేయలేని నీ విశ్వాసం ఎందుకని మనం ఏం చేస్తాం? దూరం చేస్తాం. కానీ అక్కడనే దాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎట్లా అంటే, నీకు వచ్చిన సమస్యని ఎదుటి నుంచి పోకున్నా కానీ నీ విశ్వాసం మాత్రం నీలో నుంచి వెళ్ళి పోవద్దు. ఎంత పెద్ద సమస్యని ఎదుట నిలబడినా, మరణమే నీకు ఎదురైనా కానీ విశ్వాసంలో నుంచి నువ్వు తొలగి పోవడానికి వీల్లేదు. అది కాపాడుకోవడం అంటే, విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అది. నెబుకద్నెజర్ రాజు ఒక వార్తని ప్రకటించాడు. ఎవరైతే ఈ బంగారు బొమ్మకు ప్రతిమకు నమస్కరించిన వారు అగ్నిగుండంలో వేయబడతారు అని ఒక మాట పలికినప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏక మనసుతో ఒక మాట పలికారు. అక్కడ ఏమని తెలుసా? ఈ పని చేయకుంటే దీంట్లో నుంచి మమ్మల్ని మీద ఇందులోనికి వేస్తారు కదా, ఇందులో నుంచి రక్షించడానికైనా కాపాడటానికైనా మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినను మేము మాత్రం ఆ బొమ్మకు సాగిలా పడమన్నారు. అంటే అర్థం ఏంటి? మేము చచ్చిపోయినా ఒకటే కానీ మేము మాత్రం మా విశ్వాసాన్ని మా నుండి తొలగించుకోము అని అర్థం. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అదే.
ఈయన దాంట్లో నుంచి ఒక విషయాన్ని మనము చూద్దాము. అపోస్తుల కార్యంలోనికి రండి. ఇంకోరైతే ఆ విశ్వాసాన్ని కాపాడుకునే వాళ్ళ, ఈయన ఎలా కాపాడుకున్నాడు విశ్వాసాన్ని అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియోకయ నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చారట. ఎవరిని? పౌలు గారిని. ఎందుకు ఈడ్చారు? ఏం చేస్తుంటే ఈడ్చారు? మనకు వచ్చిన సమస్య పోకుంటేనే విశ్వాసం పోతుందని అనుకుంటున్నాం కదా మనం. ఆయన దేవుని పని చేస్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు. వెళ్ళి ఆ ప్రాంతాల్లో స్వార్థ చెప్తుంటే కొంతమంది యూదులు వచ్చి ఆయనను కొట్టి ఈడ్చి గుంజి అటు ఇసిరేశారు. ఒక ఏమంటారు దాన్ని, ఊరవతల సాకటి ఏమంటారు కదా, ఊరు బయట స్థలంలో పడేసి పౌలుని బర్నబాని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ విశ్వాసం వీళ్ళలో ఉంటుందండి? దేవుని పని చేస్తుంటే దేవుడు ఇలా చేశాడేంటి, మమ్మల్ని కొట్టి ఇక్కడ వేసిపోయాడేంటి అని అనుకోలేదట. ఏం చేశారు? ఎప్పుడైతే వాళ్ళని కొట్టి అక్కడ వేసారు, వెంటనే లేచి వేరే పట్టణంలోనికి ఉదయమే అన్నమాట 20వ వచనంలో ఉంటుంది చూడండి. ఈడ్చిన తర్వాత అయితే శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిరి. చూసారండి, కొట్టారు. తెల్లవారు ఇంకో ఊరికి పోయి ప్రకటించి స్వార్థ అనేకుల్ని శిష్యులుగా చేశారట. ఇక్కడ నమ్మలేదు కానీ అక్కడ నమ్మేటట్లు దేవుడు వాళ్ళని పరీక్షించాడు. పరీక్షనే కదా అది. ఇలా విశ్వాసం ఉంటుందా, ఇంటర్తో అయిపోతుందా అని ఒక సమస్యను పెట్టారు వాళ్ళ ముందల. వాళ్ళని బాగా కొట్టి ఊరు బయట పడేసి అక్కడి నుంచి లేచి అంగీలు మొత్తం దులిపేసుకొని వెళ్ళిపోయి వేరే ఊళ్ళో ప్రకటిస్తున్నారు. అంటే ఈయన ఏం కాపాడుకున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి విశ్వాసం కాపాడుకున్నాడు. ఎలాంటి శ్రమ వచ్చినా కానీ, రోమన్ ప్రభుత్వంని తల శిరఛేదనం చేయాలనుకుంటున్నాము అని వార్త వచ్చినా కానీ దేవుడు లేడు, నా తలని శిరఛేదనం చేయమని ఒక వార్త వచ్చిందంటే దేవుడు లేడు అని అనుకోలేదట. రెడీ అని పోయి ఆ ముద్దు మీద ఆయన తలను పెట్టి శిరఛేదానికి సిద్ధపడ్డాడంట పౌలు గారు. అందుకని ఆయన అంటున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకున్నాను కాబట్టి నాకు పరలోకంలో ఏ కిరీటం ఉంది? నీతి కిరీటము. ఆ కిరీటాలు ఆయనకు ఉన్నట్లుగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే ఆయన కాపాడుకున్నాడు విశ్వాసం కాపాడుకుంటే నీలో ఏముంటుందంటే నీతి నీలో నివసిస్తుంది కదా. ఇది మొదటిది. రెండవది చూద్దాం. రెండవది ఆత్మని పొందాలి. ఆత్మ ఎలా పొందుకుంటారు? ఆత్మని పొందాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు. ఆత్మ ఉన్నవాడే నావాడు. ఆత్మ ఎలా వస్తుంది? మన అపోస్తుల కార్యములు చూడండి. ఆత్మ ఎప్పుడు వస్తుంది మనలోనికి అని మనం ఒక ప్రశ్న బైబిల్ని వేసినట్లయితే జవాబిస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు ఎప్పుడు పొందుతారట? అప్పుడు అన్నాడు. ఎప్పుడు? బాప్తిస్మము పొందిన తర్వాత మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. బాప్తిస్మానికి ముందు ఒకటి ఉందని చెప్పాను. ఏంటిది? క్రొత్తగా జన్మించడం అంటే మారు మనసు పొందడం. మారు మనసు లేకుండా బాప్తిస్మము పొందకూడదు. ఒకవేళ పొందినా కానీ అది పరిశుద్ధాత్మని ఇవ్వదు. పరిశుద్ధాత్మ ఎవరిలోనికి వస్తాడు, ఎవరి మీదికి వస్తాడు అంటే మారు మనసు ఉన్న వాళ్ళ మీదికి వస్తాడు. మారు మనసు అంటే మీకు చెప్పాను, లోకం మనలో ఉండకూడదు. లోకంలో మనం చచ్చిన వాళ్ళముగా ఉండాలి. లోకం మనలోనికి అసలు కనబడకూడదు. ఇంకో మనిషికి చూస్తున్నప్పుడు సాక్ష్యం ఏం కావాలి అంటే మన సాక్ష్యము, అయ్యో ఇంతకుముందులా లేడీనా అనే సాక్ష్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ వస్తాడు అనేది ఆలోచించాలి. అలా వచ్చిన వాళ్ళు కూడా మాకు వచ్చినాడు పరిశుద్ధాత్మ పరలోక రాజ్యంలోనికి నుంచి మేము పరలోకం వెళ్తాం అనటానికి వీలు లేదు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మని ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకుంటే నీతి, పరిశుద్ధాత్మని కూడా మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడాలి పరిశుద్ధాత్మని? పరిశుద్ధాత్మనట మనలో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడు తెలుసా? ఆయనని దుఃఖపెట్టినప్పుడు,
కదా. ఆయనని దుఃఖపెట్టినప్పుడు మనలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే దుఃఖపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరములను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. పరిశుద్ధాత్మను సరే ఎలా దుఃఖపడుతాడంటే పరిశుద్ధాత్మ దుర్భాష నీ నోటి నుంచి వస్తే. దుర్భాష అంటే వ్యతిరేకమైన మాట మాట్లాడకూడదు, అంటే చెడ్డ మాటలు మాట్లాడకూడదు. చెడ్డ మాట వస్తే ఏమవుతుందంటే ఒకవేళ నీలో ఉండిన పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు కదండి. ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరు? పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తే ఏం చెప్తున్నాడంటే వినువారికి మేలు కలుగునట్లు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మీలో నుంచి వస్తున్న మాట వినువారికి ఏం కలగాలి? మేలు కలుగునట్లు. అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలంగా మాట్లాడాలి. ఆ వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకండి. ఎవరైనా దేవుణ్ణి నమ్ముకొని దుర్భాషలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని మనం ఎలా చూడాలి? వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు. వాళ్ళు రాజ్యంలో ఉండిన పరలోకము చేరరు అనేది మనకు అర్థమవుద్ది. ఇంకొక విషయం చెప్పాడు చూడండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. దుఃఖపరచకుండా, దుర్భాష మాట్లాడకుండా మనము ముద్రింపబడిన వారమని గుర్తుపెట్టుకోవాలి. ఎలా ముద్రింపబడ్డాం? మనం పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డాం. బాప్తిస్మం ద్వారా కొత్తగా జన్మించటం వలన ముద్రింపబడ్డాం. మారు మనస్సు చేత ముద్రింపబడ్డాం. పశ్చాత్తాపడి ముద్రింపబడ్డాం కదా. ప్రాయశ్చిత్తం దేవుడు మనకు చేసి మనల్ని ముద్రించాడు అనేది గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అప్పుడు పరిశుద్ధాత్మని మనము కాపాడుకుంటాం, లేకపోతే కాపాడుకోలేము. తెస్సలోనిక పత్రికలో కూడా 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము కదా. ఏం చేయాలంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఒకవేళ మేము చెల్లించాం అంటే 19వ వచనం చూడండి. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. అంటే కృతజ్ఞత లేని వాళ్ళలో కూడా ఆత్మ ఆరిపోతాడు, పక్కకి వెళ్ళిపోతాడు, ఉండడు అనేది గుర్తు తెచ్చుకోవాలి కదా. ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచించడం అంటే వాక్యము చెప్పడాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, లేకపోతే అక్కడి నుంచి తొలగిపోతాడు కదా. నిర్లక్ష్యం చేయకడి. సమస్తమును ఏం చేయాలన్నట? పరీక్షించి మేలైన దానిని చేపట్టని, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. ఇలాగ చేస్తే పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పనట్టు. నీ నోటికి దుర్భాష రాకుంటే దుఃఖమును, పరిశుద్ధాత్మని దుఃఖం పెట్టనట్టు. అర్థమవుతుందా? ఈ రెండింటి విషయంలో నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకొని పరిశుద్ధాత్మని మనలో కాపాడుకోవాలి. కృతజ్ఞత చెల్లిస్తూ మేలే చేస్తూ కీడు జోలికి పోకుండా ఉండి పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి. ఒకటి విశ్వాసమును కాపాడుకోవాలి రాజ్యంలోనికి వచ్చిన తర్వాత. రెండవది పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. ఈ రెండే కాదు, మూడోది కూడా చూద్దాం మనం. రాజ్య సువార్త చేయాలి కదా. రాజ్య సువార్త ఒకప్పుడు ఖండాలు తిరిగి రాజ్యాన్ని ప్రకటించారు. దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది అందులోనికి ప్రవేశించండి అని వాళ్ళు బోధించారు. మనం ఎలా బోధించాలి ఇప్పుడు? మనం ఎలా ప్రకటించాలి ఇప్పుడు సువార్త? వాళ్ళాగున్న ఖండాలు తిరిగి వెళ్ళాలా? లేదు. ఇప్పుడు సంఘం ఏర్పడింది. అప్పుడు సంఘము ఏర్పడలేదు కాబట్టి వాళ్ళు తిరిగారు. సంఘం ఏర్పడిన తర్వాత ఏం చేశారు వాళ్ళు ఎలాగున స్వార్థ ప్రకటించారు అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎలా స్వార్థ ప్రకటించారు తెలుసా మీకు?
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినమున దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విడుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుకుంటారు. అంటే సంఘములో చేర్చుకుంటారు, లేకపోతే దేవుని రాజ్యములో చేర్చుకున్నారట. ఎలా? స్వార్థ ప్రకటించి చేర్చుకున్నారా? స్వార్థ ప్రకటించారని చెప్పారు. అక్కడ ఏం చేశాట? ప్రతి దినము దేవాలయంలో కూడుకొనట్టే అనేకులు ఏంది వీళ్ళు దేవాలయంలో కూడుకుంటున్నారని అనేకులు వచ్చారట. వాళ్ళని కూడా ఆనందంతో చేర్చుకున్నారట. ఎలా స్వార్థ ప్రకటించాలి? కూడుకొనటను బట్టి స్వార్థ ప్రకటించాలి. సంఘముగా ప్రతిదినం దేవాలయంలో వాళ్ళు కూడుకున్నారు కదా. స్వార్థ ప్రకటించండి, స్వార్థ ప్రకటించండి అని ప్రభు వల్ల తీసుకున్నప్పటి నుంచి కదా, ప్రభు వల్ల తీసుకున్న ప్రతిసారి మీకు చెప్పబడుతుంది స్వార్థ ఎలా ప్రకటించాలి అనేది. ఇంతవరకు మీకు అర్థమైందో కాలేదో కానీ మీరు ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటే స్వార్థ చేస్తున్నట్టు. ఆ స్వార్థ చేస్తేనే పరలోకంలోనికి వెళ్తారు, లేకపోతే వెళ్ళారు. ఎందుకంటే అది దేవుడు పెట్టిన ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు మీరు స్వార్థ ప్రకటించండి అని చెప్పాడు. ఆ స్వార్థ మనం చేయలేదంటే పరలోకంలోనికి వెళ్ళాం, దేవుని వారసులము కాలేమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడనే 42వ వచనం చదవండి. అదే 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయటయందును. సరేండి, ఎడతెగ కంటే అర్థం ఏంటి? మానిపోలేదట కదా. మానిపోకుండా ఎడతెగక వాళ్ళు అలాగున స్వార్థ చేశారట. వాళ్ళు కూడుకుంటుంటే అనేకులు అక్కడికి వచ్చారట. ఎలా కూడుకున్నారట అండి? వీళ్ళు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనేకుల్ని రక్షణ పొందేటట్లు చేసి వాళ్ళని అందరిని ఆకర్షించి ఆ మందిరంలోనికి వాళ్ళతో ఒకరిగా చేర్చేటట్లు స్వార్థ ప్రకటించారట. కూడుకొనుట ద్వారా స్వార్థ ప్రకటించడము అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. ఇంకా వేరే ఏమైనా మనకు ఆలోచన ఈ రోజులలో ఉందా? స్వార్థ చేస్తానికి డ్రమ్ములు అయ్యి ఎత్తుకొని పోయి ఇంతకుముందు లెక్క ఊర్లలో గ్రామాల్లో స్వార్థ చేసినట్టు ఇప్పుడు లేదు. ఎందుకంటే అనేకులకు అభ్యంతరకరంగా మారిపోయింది అది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, గ్రీసు దేశస్థునికైనను యోధునికైనను ఇంకా దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయ. నిన్ననే మాట్లాడినా, నేను వచ్చిన నిన్ననే మాట్లాడాను నేను ఇక్కడ. దేవుని రాజ్యమునకైనను గ్రీసు దేశస్థునికైనను యూదునికైనను అభ్యంతరం కలగజేయకుండా ఎలా ఉండాలన్నట? స్వప్రయోజనమును ఆశించకుండా సంతోషముతో అన్నిటినీ చేయటయందు నేను సంతోషిస్తున్నాను అని పౌలు గారు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 30-31 వచనాల్లో మాట్లాడినట్టు మనము నిన్నటి దినములో ఉపవాస ప్రార్థనలో వచనాన్ని మనము ధ్యానించాం. అర్థమవుతుందా మీకు? ఏం చేయాలి? రాజ్య స్వార్థ ప్రకటించాలంటే సంఘముగా కూడుకోవాలి. ఎడతెగక ప్రతిదినం దేవాలయంలో వాళ్ళు కూడుకొని రక్షణ స్వార్థ ప్రకటించారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. 4వది చూద్దాం. రాజ్య స్వార్థ ప్రకటించడం. 3వది అయితే 4వది దేవునితో సహవాసం. దేవునితో సహవాసము చేయాలి అని చెప్తుంది. దేవునితో సహవాసం చేయడం అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. ఈ రెండే తెలుసు కదా మనకు సహవాసంలో. ఇంకొకటి ఉందట, ఆయన మన యందును మనం ఆయన యందును నివసించాలన్నా జీవించాలన్నా కానీ ఒక నియమం దేవుడు పెట్టాడు. ఏంటా నియమం అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 54-55 వచనాలు. శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును.
నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నా రక్తము నిజమైన పానీయమై నిజమైన పానీయమై ఉన్నది. ఉన్నది అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవునితో సహవాసం చేయడం అంటే ప్రభల్ల ద్వారా, ప్రభు బల్లలో మనము పాలు పొందుట ద్వారా అది సాధ్యమైంది. దేవుడితో సహవాసం కదా. ప్రార్థన చేయడం అంటే, మనం స్వార్థ ప్రకటించడం అంటే కూడుకోవడం ద్వారానే సహవాసం చేస్తున్నట్టు అనుకోకుండా ఇంకొక నియమాన్ని కూడా దేవుడు పెట్టాడు. అదేంటిది అంటే, ఎవడైతే నా రక్తము త్రాగుతాడో, ఎవరైతే నా శరీరం తింటాడో, వానిలో నేను, నాలో వాడును నివసిస్తాము. జీవిస్తున్నట్లు, సహవాసంలో ముందుకు కొనసాగుతున్నట్టు కదా. దీన్ని కూడా కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మని కాపాడుకున్నట్టు. అంతేకాకుండా విశ్వాసమును కాపాడుకున్నట్టు, ప్రతి దినము దేవుని రాజ్యంలో చేరే విషయంలో సమయాన్ని కాపాడుకుంటున్నట్టు, అలాగున దేవునితో సహవాసం చేసే విషయంలో ప్రబల్లలో కూడా ఉంటున్న మనము ఆ విషయంలో కూడా కొన్ని విషయాల్లో మనము కాపాడబడుతూ ముందుకు వెళ్ళాలని చెప్తుంది. ఏ విషయంలో కాపాడబడాలి? ప్రబల్ల విషయంలో అని అంటే అపరాధులము కాకుండా కాపాడబడాలి కదా. ఈ బల్లలో పాలు పొందిన మనం, ఈ బల్లలో చేయి పెట్టిన మనం దయ్యముల బల్లలో మరల పాలు వాళ్ళము కాకుండా కాపాడబడాలి. చూద్దామా? అదే కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలో, మీరు దయ్యముల తో పాలివారు కాకురే అని అంటాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం, శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములో ఏదైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు. కానీ బాగా వినాలి, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారు అవుట నాకు ఇష్టము లేదు కదండి. దయ్యములతో పాలివాళ్ళు ఎలా అవుతున్నారంటే, అన్యజనులు అర్పించు అర్పణలని మనం చేయి వేస్తే, లేకపోతే వాటిని తాకితే ఏమవుతామట? దయ్యములతో పాలివారము అవుతామట. 21లో అంటున్నాడు, అందుకనే మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోని కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలో, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించుదమా? ఆయన కంటే మనం బలవంతులమా అంటున్నాడు. అంటే హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికని మనము కాపాడుకోవాలి, ఆ హెచ్చరికని మనము పొందుకోకుండా కాపాడుకోవాలి. అక్కడనే కాదు, ఇంకో హెచ్చరిక 1 కొరింథీ పత్రిక పక్కనే ఉంటుంది చూడండి, 11వ అధ్యాయము, అక్కడనే 11వ అధ్యాయం 27 నుంచి చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది తాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చు రక్తమును గూర్చు ఏమవుతాడంటండి? అపరాధి అవుతాడు. ఎవడైతే దాన్ని వివేచించక తింటాడో, ఎవడైతే దాన్ని తెలుసుకొనకుండా ఇష్టం వచ్చినట్లు తింటాడో, వాడు తప్పకుండా అపరాధి అవుతాడు. కాబట్టి మనం తింటున్నప్పుడు ఇంకొక దాంట్లో మనం పాలువారము కావద్దు. ఇప్పుడు మనం ఈ బల్లలో పాలు పొందిన మనము ఇంకా ఏ విషయంలోనూ మనము లోక విషయాలలో పాలువారము కాకూడదు. ఒకవేళ అయితే తప్పకుండా అపరాధులు అవుతాం. అపరాధులు అయితే ఏముందిలే అనుకోకండి. 28లో చూడండి, నేను చదువుతాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసే ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుమో. ఈ భూమి మీద కూడా తీర్పు ఉంది. ఆ తీర్పులో అనేకులు బలహీనులు ఉన్నారు, రోగులు ఉన్నారు, అనేకులు చచ్చిపోతారు కూడా అని చెప్తున్నాడు. హెచ్చరిక అంటే మామూలు హెచ్చరిక ఏం కాదు, ఇది తీర్పు ఉంది, జాగ్రత్త అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రబల్లలో పాలు పొందుతున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇట్టి విషయంలో కూడా జాగ్రత్తగా మనల్ని మనము
కాపాడుకోవాలి, దేవుని హెచ్చరిక పొందకుండా కాపాడబడాలి కదా. ఇది నాలుగవది దేవునితో సహవాసం చేస్తున్న మనం ప్రబ్బల ద్వారా అయితే ఆ ప్రబ్బల ద్వారా మనం ఎలాగున్నామో పరిశీలన, మనల్ని మనము పరీక్షించుకోవాలి కదా. మంచి సాక్ష్యం కావాలి. ఐదవది ఏం కావాలి? మంచి సాక్ష్యం కావాలి. ఏ విషయంలో సాక్ష్యం కావాలి? ఏ విషయంలో మంచి సాక్ష్యం కావాలి అంటే మనం అనుకుంటాం చాలా విషయాల్లో మంచి సాక్ష్యాలు కావాలి అని, కానీ సత్యములో సాక్ష్యం కావాలి. అంటే ఈ లోకంలో సాక్ష్యం నీకు అవసరం లేదు, కానీ దేవుని సాక్ష్యం నీకు చాలా అవసరం. దేవుని యొక్క భక్తుల సాక్ష్యం నీకు చాలా అవసరమని దేవుని వాక్యము సెలవిస్తుంది. బైబిల్లో గాయి అని ఒక సంఘ నాయకుడు ఉన్నాడు. ఆయనకు పత్రిక రాస్తూ యోహాన్ గారు ఆయనని పొగుడుతూ లేకపోతే పరామర్శిస్తూ అంటారు కదా, ఆయనని పరామర్శిస్తూ ఒక మాట అంటాడు చూడండి. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయమే ఉంటుంది. అందులో 1వ వచనం, పెద్దనైనా నేను చదువుతాను. సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తినే. ఈయన సంతోషిస్తున్నాడంట సాక్ష్యాన్ని బట్టి. ఎవరి సాక్ష్యాన్ని బట్టి? సహోదరులు వచ్చి గాయ గురించి చెబుతున్న సాక్ష్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడట కదా. గాయుని సంఘ నాయకుని చేసింది అపోస్తలులే కదండి. ఆ నాయకులు చేసినప్పుడు అక్కడ ఉండిన సహోదరులందరూ తన గురించి ఒక సాక్ష్యాన్ని మరలా యోహాను గారికి చెబుతున్నప్పుడు ఆయన చాలా సంతోషిస్తున్నాడంట కదా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే అభినందన తెలియజేస్తున్నాడు ఆయనకు. 4వ వచనం చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇంకా వేరే సంతోషం ఏమీ లేదట. ఎవరికి? పెద్ద అయిన యోహాన్ గారికి సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనే సంతోషము కంటే ఇంకా వేరే సంతోషం ఏమీ నాకు లేదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది కదండి. ఎలాంటి సాక్ష్యం కావాలి? సహోదరుల నుండి మంచి సాక్ష్యము కావాలి. కానీ ఒక ఆయనకు చెడ్డ సాక్ష్యం ఉందట. 9 నుంచి నేను చదువుతాను చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెపే మమ్మును అంగీకరించుట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొను మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయించిన క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు అంటున్నాడు. అంటే గాయకు ఉండిన సాక్ష్యము ఎవరికి లేదు? దియోత్రెపేకి లేదు కదండి. అదే సంఘములో దెమెత్రియు అనేటాయన ఒక ఆయన ఉన్నాడు, ఇంకొకైనా అదే సంఘంలో. ఆయన సాక్ష్యం, ఆయన గురించి ఏం చెప్తున్నాడో చూడండి. 12వ వచనం. దెమెత్రియ అందరి వలనను సత్యము వలనను, ఇక్కడ అండర్లైన్ చేయండి, సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. సత్యము వలన అంటే సత్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మంచి సాక్ష్యము పొందాలి. ఏమనాలి? బలా మంచి దాసుడా అనాలి. ఎవరిని అంటారు తెలుసా అండి? ప్రావీణులని అంటారు. అన్నమాట ప్రావీణులు అంటే ఏదో ఒక పనిలో గొప్పగా ఉన్నవాడిని, మంచి పనుని ఏమంటారు? ప్రావీణుడు అంటాడు కదండి. పరలోక బంధములో కూడా, పరలోక రాజ్యములో కూడా ప్రావీణులు కావాలట. ఎవరు కావాలి? ప్రావీణులు అంటే వివేకులు, ప్రావీణులు అంటే నైపుణ్యం కలవారు, మంచి పనివాళ్ళు. అందుకనే బలా మంచి దాసుడా అని దేవుడు సాక్ష్యం పలికాడు. ఎవరిని బట్టి? 5 తలాంతులని 10 చేసిన వాడట అని ఏమన్నాడు? బలా మంచి దాసుడు అన్నాడు. ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు? ఏం తెలుస్తుందండి?
మంచి సాక్ష్యము కావాలి. ఆ మంచి సాక్ష్యం దేని ద్వారా పొందాలంటే సత్యము ద్వారా పొందాలి అనేది మనకు అర్థమవుతుంది. చెడ్డ సాక్ష్యం మనకు ఉండకూడదు. ఈ లోకంలో సహోదరులలో కానీ యేసుక్రీస్తు కూడా సత్యము ద్వారా సాక్ష్యం చెబుతప్పుడు మన సాక్ష్యము మంచి సాక్ష్యమై ఉండాలి. ఐదవది ఇది కదా. ఆరవది చూడండి, యథార్థత కావాలి. యథార్థత అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు యథార్థవంతుడు కదా. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలంటే మరలా మనం ఏం చేయాలి అంటే లోకం జోలికి వెళ్ళకూడదు, లోకం మనలోన ఉండకూడదు. అలాగున బ్రతకొచ్చా అంటే ఒక ఆయన అంటున్నాడు చూడండి, మొదటగా కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. యెహోవా ఎలా ఉన్నాడు? యథార్థవంతుడునై ఉన్నాడు. కాబట్టి 26వ అధ్యాయము 1లో చూడండి, 26:1, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుమంటున్నాడు. చూడండి, దేవుని ముందు నిలబడి నువ్వు తీర్పు తీర్చయ్యా నా యథార్థతను బట్టి అంటున్నాడు. యథార్థతను బట్టి తీర్పు తీర్చు అని ఆ విశ్వాసం అండి, ఆ నమ్మకం అండి కదా. అంటే ఆయన ప్రవర్తన మీద ఆయనకు ఉండిన ఒక అవగాహన ఏంటంటే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. అదే కాకుండా ఏదియూ సందేహము లేకుండా యెహోవా యందు నేను, అదనమాట యథార్థత అంటే. ఏ సందేహం లేదట కదా. యాకోబు గారు కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు సందేహింపకుండా చేసిన ప్రార్థన జరిగిందని నమ్మితే మీకు ప్రతిఫలము వస్తుంది అని తెలియజేస్తాడు కదండి. అంటే ఆయన నమ్మే విషయంలో ఇంకా వేరే ఏ సందేహం లేకుండా నమ్మితే ఇక రమ్మను తెగుల్ని, ఇక రమ్మను ఏదైనా తీర్పు ఈ భూమి మీదకి వచ్చేది నా మీదకి రమ్మను అని అంటున్నాడు ఆయన కదండి. అనేకమైన విపత్తులు, అనేకమైన వ్యతిరేకమైన అన్నీ భూమి మీదకి వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజులలో చాలా వస్తాయి. ఏ సేవకుని నోట చూడండి, మంచి మంచి పండితుల నోట అంతము సమీపించి ఉన్నది అంటున్నారు, అంతము సమీపించి ఉన్నది అంటున్నారు. కాబట్టి మరి ఎంత జాగ్రత్తగా భయంతో ఉండాలండి. ఇంకా త్వరగా మారటానికి ప్రయత్నము చేయాలి. లేకపోతే ఎక్కడ ఎప్పుడు ఏ క్షణమో తెలియదు. ఒక కాంచి వస్తూనే ఉంది, చైనాలో జరుగుతుంది అంతం అంటున్నారు. చైనాలో జరిగే ఆ విషయాన్ని చూసి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందంటే ఏది నిలబడటం లేదు, మనుషులే లేచిపోతున్నారు. అది పెద్ద భయంకరమైన ఒక దేవుని యొక్క అంతము అంటున్నారు దాన్ని కదా. అలాంటిది ఒకవేళ ఇటువైపు మళ్ళితే, మన ఇండియా వైపు మళ్ళితే మనం దాన్ని ఆపగలమా? కానీ ఒకటి చేయగలం, దాని ముందు నిలవబడి నాకు తీర్పు తీర్చు అని అనగలం. ఏముంటే సందేహించకుండా నమ్మితేనట ఏముంటుందట, తీర్పుకి ఎదురు నిలబడి మమ్మల్ని తీర్పు తీర్చు దేవా, నాలో ఏమైనా నేరం ఉందా అని చెప్పగలుగుతామట. 2వ వచనం చూడండి, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. ఏముందట ఈయన ఎదుట, కన్నుల ఎదుట? మన కన్నుల ఎదుట ఏముంటుంది? కృప ఉందా? కృప ఉందా? మన కన్నుల ఎదుట కృప ఉందా అంటే ఎలా ఉంటుంది తెలుసా? మన మనసు ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆయన తప్ప దాని మీద ఆశ ఉండదు. ఇంకా దేవుని మీద తప్ప ఈ లోకం మీద మనకు ఎదురుగా ఉండిన దేని మీద ఆశ ఉండదు. నిజమండి, బంధాల మీదనే లేదు ఆశ. ఎందుకంటే 100 ఏళ్ళ తర్వాత భర్త భార్య ఉండరు, 100 ఏళ్ళ తర్వాత సహోదరుల బంధము ఉండదు, 100 ఏళ్ళ తర్వాత స్నేహ బంధము ఉండదు, 100 ఏళ్ళ తర్వాత తల్లిదండ్రుల బంధం కూడా ఉండదు. ఏ బంధం ఉంటుంది మరి? పరలోక బంధం ఉంటుంది, నిలవబడి ఉండే బంధం కదండి. అందుకనే ఈ బంధంతో మనం పరలోకం చేరాలి అంటే మనలో యథార్థత ఉండాలి. 3వ వచనం చూడండి, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవుని ఎదుట నిలవబడి దావీదు మాట్లాడుతున్న మాటలు ఇవి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును. యెహోవా
ప్రదర్శనలు చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. బలిపీఠం అంటే మందిరం. దేవుని మందిరం చుట్టూ నేనేం చేస్తాను? ప్రదర్శన చేస్తాను. అంతేకాకుండా అచ్చట నా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్య కార్యములను చూశారండి. ఎలాంటి యథార్థత ఉందో చూడండి దావీదులో. ఇలాంటి యథార్థత కలిగిన వాళ్ళు విపత్తుకు ఎదురు నిలబడతారు. దేవుని తీర్పు నాడు ఏ భయం లేకుండా నిలబడగలుగుతారు. వాళ్ళే పరలోకం వెళ్ళగలుగుతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిది పరిశుద్ధత, 7వది కదండి. ఈ పరిశుద్ధతని ఎలా కాపాడుకోవాలి మరి? ఈ పరిశుద్ధత విషయంలో ఎలా ఉండాలి మరి? మంచి మంచి పండితులు ఎలా ఉన్నారు తెలుసా అండి? మంచి మంచి పండితులు బైబిల్లో పైనే కడుక్కుంటున్నారు కానీ లోపటనట అలానే ఉంచుకున్నారట. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చేసరికి పరిస్థితి, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోను అజింతేంద్రియత్వముతోను నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. లోకంలో ఉండిన క్రైస్తవం ఎంత పైన శుద్ధి నిజమండి. లోపట ఏముందట? దోపు. ఇంకేముందట? అజిత్రేంద్రియత్వము. అంటే ఏంటిది? జిడ్డు, లోకానుసారమైన జిడ్డు. ఇంకా దేనికి ఉంది? హృదయానికి ఉంది. అది తోము, అది కడుగు, అది శుద్ధి చేయి. అది శుద్ధి చేయక, అది కడగక నేను పరిశుద్ధుడను అని అనుకుంటున్నారు వాళ్ళు. లోపట ఏముందట? దోపు ఉందట. ఏం చేస్తున్నారు? దోచుకొని తింటున్నారు. ఎవరిని? ప్రజలని దోచుకొని తింటూ లోపట చాలా జిడ్డు పెట్టుకొని లోకానుసారమైన ఆలోచనలు, తత్వాలు కలిగి అపరిశుద్ధంగా ఉండి ఏమనుకుంటున్నారు వీళ్ళు? మేము చాలా పరిశుద్ధంగా ఉన్నాం, మేము పరలోకం వెళ్తాం, అది యూదా మతం అని ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది కదండి. యేసుక్రీస్తు ఎవరితో పాపులతోనైనా సావాసం చేస్తానికి వెళ్ళాడు అనుకోండి, ఏమంటున్నారు తెలుసా? నువ్వు వాళ్ళతో సావాసం చేస్తున్నావు, వీళ్ళతో సావాసం చేస్తున్నావు ఏంటి? ఇదంతా పాపం తెలుసా? ఇదంతా అపరిశుద్ధులతో నువ్వు సావాసం చేయకూడదు తెలుసా అని అంటున్నారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు అనమాట. ఈ లూకా సువార్తలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయము 39వ వచనంలో చూడండి. అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగంలో దోపును చెడుతనమును నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపటి భాగం చేసిన వాడు లోపలి భాగం చేయలేదా? కాగా మీరు కలిగిన ధర్మం చేయడి, అప్పుడు మీ కన్యు శుద్ధిగా. మీకు కలిగినవి ధర్మం చేయడి అంటున్నాడు. మీకు కలిగినవి ధర్మం చేస్తే అంటే వీళ్ళు అజింతేంద్రియము అన్నాడు చూడండి. అదేంటిదంటే దోచుకుంటున్నారు కానీ మరలా తిరిగి ఎవరికి ఇవ్వటం లేదు. కాబట్టి లోపల ఈ చెడు తత్వం ఉంది నాయన, మీరు పరిశుద్ధులు అనుకుంటున్నారు. ఏ విషయంలో అంటే 37లో నేను చదువుతాను చూడండి. 37లో ఆయన మాట్లాడుచున్న ఒక పరిచయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిచయుడు చూసి ఆశ్చర్యపడెను. స్నానం చేయలేదని హేట్ చేస్తున్నారు ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయనకే స్నానం కావాలంటే ఏం చెప్తాం ఇలా? కాబట్టి ఏమంటున్నాడు ఆయన? ఫస్ట్ మీకు గుడ్డితనం ఏడకలగా చేస్తుంది తెలుసా? నా విషయంలో మీకు చాలా ఉంది. వెనక దోసుకొని వెనక చాలా అవి అమ్మి మీరు బీదలకు ఇచ్చేసేయండి, అప్పుడు మీరు తేటగా కనబడతారు. లేకపోతే మీ హృదయంలో జిడ్డు అలాగనే ఉంటుంది కదా. ఉండి ఏమవుతారు? అపరిశుద్ధులు అవుతారు. పరిశుద్ధులుగా నేను పరిశుద్ధుడను, నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడే పరలోకం వెళ్తారు. పరిశుద్ధత అనగానే స్నానానికి సంబంధించింది కాదు, పరిశుభ్రానికి సంబంధించింది కాదు,
అని తెలుసుకోవాలి. ముఖ్యంగా పత్రికలోనికి వచ్చినసరికి ఈ పరిశుద్ధతని ఎక్కడ కాపాడుకోవాలి అని మనం ఆలోచిస్తే ఆయన అంటాడు, జారత్వం చేయకుండా కాపాడుకోవాలి. జారత్వం అంటే అలా వ్యభిచారం కాడికి పోకండి. జారత్వం అంటే లోకంతో జారత్వం చేయకూడదు అని. జారత్వమునకు కామాభిలాష యందు ఆతృత గలవారై ఇష్టపడే వాళ్ళు ఉంటేనట వాళ్ళు ఎవరిని విసర్జిస్తున్నారు? మనుషులని కాదట, దేవుణ్ణి విసర్జిస్తున్నారు, ఉపేక్షిస్తున్నారు. కాబట్టి అలాగున మీరు ఉండొద్దని ఇక్కడ కూడా హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. ఇంకదండి తెసలోనిక సంఘంలో అలాంటిది కనబడి ఉండొచ్చు కాబోలు ఆయన ఆ మాటలు రాస్తూ హెచ్చరిస్తున్నాడు, నాయన మీలో జారత్వం ఉండకుండా మీ ఘటములను కాపాడుకోవాలి. మీ ఘటములు కాపాడుకోవాలంటే మరలా స్నానం చేసి శుద్ధిగా ఉండాలని కాదు. లోపట హృదయంలో ఉండిన ఏదైతే మలినం ఉందో దాన్ని దూరం చేసుకొని పరిశుద్ధంగా ఉండి ఏ భూమి మీద పరలోకం వెళ్ళటానికి ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రతి దాన్ని కాపాడుకోవాలి కదా. ఏమేమి కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అలాగనే ఆత్మని కాపాడుకోవాలి. మూడవది, స్వార్థ ప్రకటించే విషయంలో ప్రతి దినము దేవుణ్ణి మందిరంలోనికి రావటానికి సమయాన్ని కాపాడుకోవాలి. నాలుగవది, పాలివారు దయ్యములతో పాలివారు కాకుండా ప్రబ్బల విషయంలో జాగ్రత్తగా హెచ్చరికని ఉంది కాబట్టి అక్కడ కాపాడబడాలి. మంచి సాక్ష్యం విషయంలో ఆ సాక్ష్యాన్ని కాపాడుకునే వాళ్ళై ఉండాలి. యథార్థత విషయంలో కూడా సత్యాన్ని అనుసరించి కదా, అసత్యం మనలో ఉండకుండా కాపాడబడాలి. అంతేకాకుండా పరిశుద్ధత విషయంలో జారత్వం నుంచి కాపాడబడాలి. ఇంకా సంపూర్ణంగా ఈ 7 నియమాలని మనం సంపూర్ణంగా చేస్తే, సంపూర్ణంగా జరిగిస్తే పరలోకము వెళ్తాము. ఇంకదండి ఇందులో ఒక్కటి కూడా కనబడదు కొంతమందిలో. 7 విషయాలు చెప్పానా, ఒక్కటి కూడా క్యారెక్టర్ క్రైస్తవులు కొంతమందిలో, అందరిలో కాదు కొంతమందిలో కనబడదు. మీరు ఆలోచించి చూడండి, పరీక్షించి చూడండి, పరిశీలించి చూడండి. అలా ఎవరిలో కనబడదో వాళ్ళు దుష్ట సాంగత్యం, వారితో మీరు ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. అంటే సహవాసం చేయకూడదు, వారిని దూరంగా పెట్టాలి. అన్యులతో మాత్రం సహవాసం చేయాలి. అది ఎలా చేయాలనో దానికి కూడా ఒక విధి, ఒక క్రమము ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అర్థమైందా? పరలోక బంధం ఇది లయము కానిది, అంతము కానిది, యుగ యుగాలు నిత్యము నిలిచే బంధము. ఇంకదండి ఈ బంధంలో మనం ఈ నియమాలని పాటిస్తే పరలోకము వెళ్తాము. పౌలు గారు ఒక మాట అంటాడు, సత్యమును తెలియజేసే విషయంలో నేను ఏదీ దాచకుండా అన్నిటిని మీకు తెలియజేశాను. తర్వాత బాధ్యులెవరు? ఆ సంఘంలో ఉన్న వాళ్ళే బాధ్యులు అవుతారు. కాబట్టి నా విషయంలో కూడా మీకు సత్యాన్ని తెలియజేసే విషయంలో ఏది దాయకుండా తెలియజేశాను. బాధ్యులో నేను కాను అనే సాక్ష్యము మందిరంలోనే దేవుని ఎదుట చెప్పుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల్ని దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.